Next topic mathematical operations. There are 4 basic operations in maths. ఏంటవి 4 basic operations ఉంటాయి maths లో. Very good. ఓకేనా, అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్. ఓకేనా, మనం ఆల్రెడీ వి బోర్డ్ మాస్ చూసాం. ఇక్కడ కూడా సేమ్ అప్లికేషన్సే ఉంటాయి, కాకపోతే సైన్స్ ఇస్తారమ్మా. కొన్ని డిఫరెంట్ సైన్స్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్. ఓకేనా, బ్రాకెట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో వి బోర్డ్ మాస్ ని ఈ రూల్స్ ని ఫాలో చేస్తూనే మనం ఇక్కడ కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. అంటే ఇచ్చిన ప్రాబ్లమ్ లో ఫస్ట్ ఏం చేయాలి, విన్కూలం ఉంది కదా, విన్కూలం ఎక్కడుంటే ఫస్ట్ ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయాలి. అంటే విన్కూలం అడిషన్ దగ్గర ఉందా, మల్టిప్లికేషన్, డివిజన్ ఆర్ మల్టిప్లికేషన్ దగ్గర ఉంటే ఫస్ట్ అది చేసేయాలి. తర్వాత బ్రాకెట్స్ లో కూడా ఏంటి, ఫస్ట్ సర్క్యులర్ బ్రాకెట్, నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్, నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్ చేస్తాం. నెక్స్ట్ ఓఎఫ్ హాఫ్ అని ఉంటే ఇంటూ పెట్టుకొని ఫస్ట్ అది చేస్తాం. నెక్స్ట్ డివిజన్ ఉంటే డివిజన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్ అయిన తర్వాత అడిషన్ అయిన తర్వాత ఏం చేయాలి, సబ్ట్రాక్షన్. ఇక్కడ డిఫరెంట్ సింబల్స్ అన్ని ఇస్తారు. ఎలా ఇస్తారు ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ఇఫ్ ఇంటూ స్టాండ్స్ ఫర్ అడిషన్, అంటే మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది మా, ఇక్కడ ఇందులో సింబల్స్ ఉంటాయి. ఇక్కడ ఇంటూ అంటే మీనింగ్ ఏంటంటే అడిషన్, అంటే మనం ఇంటూ బదులు ఏం చేయాలి, అడిషన్ అంటే ప్లస్ చేయాలి. తర్వాత డివిజన్ స్టాండ్స్ ఫర్ సబ్ట్రాక్షన్, అంటే డివిజన్ ఎక్కడుందో అక్కడ ఏం పెట్టుకోవాలి, మైనస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్లస్ స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్, ప్లస్ ఉన్న దగ్గర ఏం పెట్టుకోవాలి, మల్టిప్లికేషన్ సింబల్ ఇంటూ పెట్టుకోవాలి. నెక్స్ట్ మైనస్ స్టాండ్స్ ఫర్ డివిజన్, మైనస్ ఉన్న దగ్గర డివిజన్ రీప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇలా వాళ్ళు ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం మళ్ళీ రాసుకోవాలన్నమాట. వాళ్ళు ఇచ్చిన సింబల్స్ ని చూసుకొని రాసుకోవాలి. ఇంటూ ఉన్న దగ్గర ఏం పెట్టాలి, తర్వాత డివిజన్ సింబల్ అంటే మైనస్ ఇక్కడ ఉంది, మైనస్ స్టాండ్స్ ఫర్ డివిజన్. ఓకే, ప్లస్ స్టాండ్స్ ఫర్ ఇంట్. ఓకేనా, ఇది మనం సాల్వ్ చేయాల్సి. ఓకేనా, వాళ్ళు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు, దాంట్లో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని మనం చేంజ్ చేసుకోవాలి, సింబల్స్ చేంజ్ చేసుకొని ఇప్పుడు సాల్వేషన్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్ చేయాలి. 8 డివైడెడ్ బై 4 ఎంత వస్తుంది మా, 2 ఇంటూ 2. నెక్స్ట్ ఏం చేయాలా, మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ 8 డివైడెడ్ బై 4 ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కోషియంట్ మాత్రమే రాయాలి. నెక్స్ట్ 2 ఇంటూ 2, 2 2s are 4. ఓకేనా, ప్రోడక్ట్ రాసేస్తాం, ఇది తీసేస్తాం, ఇది అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ప్రోడక్ట్ ఏమొచ్చింది, 4 వచ్చింది. ఇప్పుడు ఓన్లీ అడిషన్ సబ్ట్రాక్షన్ మిగిలింది. ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఆల్రెడీ చెప్పాము, ఓన్లీ ప్లస్ సింబల్స్ నెంబర్ బిఫోర్ ప్లస్ ఉన్నవి ఫస్ట్ మనం యాడ్ చేసేసుకోవాలి. ఇవి రెండు కదా, 20 + 8 28 - 4 24. 24 is the answer. Next one చూడండి, if P means division. ఇక్కడ ఓన్లీ సింబల్స్ ఎక్స్చేంజ్ చేస్తారు, ఇక్కడ లెటర్స్ ఇచ్చారు. ఓకేనా, P ఉన్న దగ్గర ఏం పెట్టుకోవాలంట, డివిజన్. Q మీన్స్ ఇంటూ, R మీన్స్ ప్లస్, అండ్ S మీన్స్ మైనస్ దెన్. మనకి ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, రాసుకున్నాం. Q అంటే ఏంటి, ఇంటూ. ఇక్కడ Q ఉంది కదా, Q తీసేసి ఏం పెట్టుకోవాలి, ఇంటూ పెట్టుకోవాలి. నెక్స్ట్ P అంటే ఏంటి మా, డివిజన్. 4 R మీన్స్ అడిషన్. 5 ఉంది, అలాగే రాస్తాం. S మీన్స్ -6. ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్ చేయాలి. 2 నెంబర్స్ మధ్యలో ఉంది, ఇక్కడ ఉంది. 12 డివైడెడ్ బై 4 అంటే ఏం రాయాలి మా, 3 రాయాలి. 3 ప్లస్ 5 - 6. నెక్స్ట్ ఇంటూ 18 3s are 54. ఇంకా ఫైనల్ ఏం మిగిలాయి, అడిషన్ సబ్ట్రాక్షన్. ఫస్ట్ ఏం చేయాలి, ప్లస్ ఉన్న టర్మ్స్ రెండింటిని యాడ్ చేసేసుకోవాలి. 54 + 5 59 - 6.
59 minus 6 ఎంతమ్మా 53. ఓకేనా? ఇవి డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఇలాగ ఇచ్చినప్పుడు ఈజీగా ఏం చేస్తాం, రీప్లేస్ చేసేసుకుంటాము. వాళ్ళు ఇచ్చిన సెంటెన్స్ చూసుకుంటాము, ఏ లెటర్ కి ఏ సింబల్ ఇచ్చారు, లేదంటే సింబల్సే కూడా ఇస్తారు. ఒకసారి ఇక్కడ చూసాం కదా, ఇంటూ స్టాండ్స్ ఫర్ అడిషన్, ఇట్లా వర్డ్ ఇస్తారు, లేకపోతే సింబలే కూడా ఇచ్చేస్తారు. వాళ్ళు వాళ్ళు ఎలా అయితే ఇచ్చున్నారో అలాగా మనం చేంజ్ చేసుకుంటాం. ఇచ్చిన ఈక్వేషన్ చేంజ్ చేసుకొని బోర్డ్ మాస్ ప్రకారం బోర్డ్ మాస్ ప్రకారం ఏం చేస్తాము, సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇలా కాకుండా ఇక్కడ ఇంకోటి ఇచ్చారు చూడండి. ఇఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ హ్యాస్ టు బి బ్యాలెన్స్. బ్యాలెన్స్ మీన్స్ రెండు సైడ్లు ఒకే ఆన్సర్ రావాలి. దెన్ ద సైన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ విల్ బి యూజ్డ్. ఇక్కడ మనకి నెంబర్స్ మాత్రమే ఇచ్చారు చూడండి. బిట్వీన్ ఏమి ఇవ్వలేదు, సైన్స్ ఏమి ఇవ్వలేదు, ఏ ఆపరేషన్స్ ఇవ్వాల. మనం ఏం చేయాలంట, ఈ ఆప్షన్స్ లో ఉన్నవి ఇక్కడ పెట్టుకోవాలంట, ఈ గ్యాప్స్ లో రీప్లేస్ చేసుకొని చేస్తే ఆన్సర్ ఎంత రావాలి, 25 రావాలి. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏంటిమా ఇంటూ, నెక్స్ట్ ఏం పెట్టాలి ప్లస్, నెక్స్ట్ డివిజన్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డివిజన్ చేయాలి మనము. 7 divided by 2, 7 divided by 2, 7 2తో డివిజిబుల్ అవ్వదు కదా, ఇక్కడ మనకి ఫ్రాక్షన్ వచ్చేస్తుంది. సరే నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. మనకు ఆన్సర్ ఫ్రాక్షన్ లో లేదు కదా. ఓకే నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ ఏమున్నాయి, అన్ని ప్లస్లే ఉన్నాయి. అన్ని యాడ్ చేయండి. 4 + 5 9, 9 + 7 16, 16 + 2 18 అవ్వలేదు. నెక్స్ట్ ఆప్షన్ చూడాలి. ఇంటూ మైనస్ ఇంటూ, ఫస్ట్ ఇంటూ చేయాలి. 4 5s are 20 minus 7 2s are 14. 20 minus 14 అంటే ఎంత వస్తుందమ్మా, 6 వస్తుంది. మనకేం రావాలా, 25 రావాలా, కాబట్టి ఇది కూడా కాదు. చెక్ చేస్తాం, రాలేదు కదా. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ఇంటూ ప్లస్ మైనస్, ఫస్ట్ ఏం చేయాలి, ఇంటూ చేయాలి. 4 5s are 20 + 7 - 2. ఇక్కడ ఏం చేయాలి, ప్లస్ టర్మ్స్ రెండింటిని యాడ్ చేసుకోవాలి. 20 + 7 27 - 2 25. ఓకేనా, ఎక్కడైతే ఆన్సర్ వస్తుందో అది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా, ఒక్కొక్క సింబల్ ని రీప్లేస్ చేసుకొని బోర్డ్ మాస్ ప్రకారము సాల్వేషన్ చేస్తే మనకు ఆన్సర్ రావాలి. ఇందులో ఓన్లీ లెటర్స్ సింబల్సే ఇస్తారా, డిఫరెంట్ సైన్స్ చెప్పాం కదమ్మా, ఇవి కూడా ఇవ్వచ్చు. తర్వాత ఇవి ఉన్నాయి కదా అట్, ఓకేనా, డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి, మనం చూస్తుంటాం కదా, స్లాష్, డబుల్ స్లాష్. ఓకేనా, ఇలాగ ఏదైనా ఇవ్వచ్చు. సింబల్స్ ఇచ్చి ఈ మీన్స్ అని చెప్పి సైన్ ఇస్తారు, మ్యాథమెటికల్ సైన్ ఇస్తారు. మనం ఏం చేయాలా, రీప్లేస్ చేసుకొని సాల్వేషన్ చేయాలి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లో నెక్స్ట్ ప్రాబ్లం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ విత్ ద యూజువల్ నోటిఫికేషన్స్ రీప్లేసింగ్ ద స్టార్స్ in the order given marks the statements valid. ఓకే నాన్న, ఇక్కడ స్టార్స్ ఉన్నాయి కదా, ఈ స్టార్స్ ప్లేస్ లో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఉన్న ఈ సింబల్స్ ని రీప్లేస్ చేయాలంట. రీప్లేస్ చేస్తే ఎక్కడ అది వ్యాలిడ్ స్టేట్మెంట్ అవుతుంది. వ్యాలిడ్ అంటే మనకి ఏం కావాలి, ఈక్వేషన్ లో ఈక్వల్ టు కట్ సైడ్ ఇటు సైడ్ ఈక్వల్ వాల్యూ రావాలన్నమాట. ఎక్కడ వస్తుంది అని అడిగారు. చూద్దాం. ఫస్ట్ వన్ ఏముంది మా, √100 స్టార్. ఫస్ట్ ఏంటి, ఇంటూ ఈక్వల్ టు √225 ప్లస్ √1. మన స్క్వేర్ రూట్స్ తెలుసు. √100 10, √16 4 ఈక్వల్ టు 15 × 1. 10 4s are 40 ఈక్వల్ టు 15. ఈక్వల్ టు కాలేదు కదా, 40 ఈక్వల్ టు 50 కాదు, కాబట్టి ఫస్ట్ వన్ కాదు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ బి, √100 ప్లస్ √16 ఈక్వల్ టు 225. ఇక్కడ ఏముంది మా, మైనస్ ఉంది. ఓకేనా, √10 √100 10 + 4 ఈక్వల్ టు
15 minus 1. 10 plus 4, 14 equal to 15 minus 1, 14. ఇక్కడ అయింది. ఏది మనకు ఆప్షన్ ఏంటి? డి. డి ఇస్ ద ఆన్సర్. బి. ఓకేనా, మిగిలినవి కూడా మనం టెస్ట్ చేయొచ్చు, కానీ మనకి ఇక్కడే ఆన్సర్ వచ్చేసింది కాబట్టి నేను ఇక్కడే పెట్టేస్తున్నా. మన ఆన్సర్ ఏంటి? బి. ఎందుకు? రెండు ఈక్వల్ అయ్యాయి కదా బోత్ సైడ్స్, కాబట్టి ఆన్సర్ ఏంటి? బి. నెక్స్ట్ వన్, ఇఫ్ ఒక సింబల్స్ ఇచ్చారు మా, స్లాష్ ఇచ్చారు మీన్స్, ప్లస్ స్టార్ మీన్స్, మైనస్ స్క్వేర్ ఇచ్చారు, స్క్వేర్ సైన్ ఇచ్చి మీన్స్, ఇంటూ అట్ మీన్స్ డివిజన్, దెన్ ఫైండ్ ద వాల్యూ. మనం ఆల్రెడీ చెప్పాము డిఫరెంట్ సైన్స్ కూడా ఇస్తారు ఇందులో అని చెప్పి. ఫస్ట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ రాద్దాం. 4 ఏంటన్నా ఇది మీనింగ్ ఏంటి? అడిషన్ ప్లస్ అట్. అట్ మీనింగ్ ఏంటి? డివిజన్. స్టార్. స్టార్ మీనింగ్ ఏంటి? మైనస్. స్క్వేర్ మీనింగ్ ఏంటి? ఇంటూ 4. ఫస్ట్ ఏం చేయాలా? డివిజన్ చేయాలి. 8 divided by 2, 4 minus 2. నెక్స్ట్ ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలా? 2 4s 8 minus 8. 4 plus 4 minus 8. ఏమొచ్చింది ఆన్సర్? 0 వచ్చింది. నెక్స్ట్, if 2 plus 6 plus 9 equal to 9 to 6 and 1 plus 4 plus 2 equal to 2 1 8, then 4 plus 3 plus 1 equal to మనం ఎంత వస్తుందో కనుక్కోవాలి. మీరు ఎక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ నెంబర్స్ ఉన్నాయి, ప్లేసెస్ మాత్రం ఎక్స్చేంజ్ అయ్యాయి అంతే. అంటే లాస్ట్ ఉన్న నెంబర్ ఎక్కడ వచ్చిందమ్మా? ఫస్ట్ వచ్చింది. తర్వాత ఫస్ట్ ఉన్న నెంబర్ సెకండ్ వచ్చింది, సెకండ్ ఉన్న నెంబర్ థర్డ్ వచ్చింది. నెక్స్ట్ వన్ కూడా అలాగే వచ్చిందా? చూడండి, ఇలా వచ్చింది. తర్వాత ఓకే, ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఫస్ట్ లాస్ట్ ఉన్న నెంబర్ ని ఫస్ట్ రాయాలి, 1 వస్తుంది. తర్వాత ప్లేస్ లో ఏం రావాలా? సెకండ్ ప్లేస్ లో ఫస్ట్ నెంబర్ రావాలి. నెక్స్ట్ లాస్ట్ ప్లేస్ లో ఏది రావాలన్నా? సెకండ్ నెంబర్ 3. ఎంత ఆన్సర్? 143. 143 is the answer.